పరిశుద్ర ప్రేమ కనికరము గల దేవ నా యేసయ్య, ఎన్నిక లేని వాడిని ప్రభా. అయా ఇదిగోనైనా మీ నామం పేరట ప్రభా నిలబడుచుండగా ప్రభా, అయ్యా మీరే మాతో మాట్లాడమని, యథార్థమైన ఆరాధన ఏ విధంగా చేయాలో ప్రభా అటువంటి ప్రభా జీవపు మాటలు అయా మాకు అనుగ్రహించమని ప్రభా. ఇదిగోనైనా మా హృదయాలను, మా ఆలోచనలను, మా తలంపులను మీ తట్టు ఎత్తుపట్టుకునే అయ్యా ఇదిగోనైనా మనసు హృదయాన్ని మాకు అనుగ్రహించమని సమస్తమును నీ పాదాలు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మనుష్యుడు నాది 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 అని అనుకుంటూ ఉంటాడు, భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. ఈ ఆస్తి నాది, ఇది నా కష్టార్జితము, నేను సంపాదించిన ఈ సర్టిఫికేట్స్, ఈ యొక్క డిగ్రీస్ నా కష్టార్జితము, ఇది నాది అని నాది 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 అని ఈ భూమి మీద ఉన్న మనుష్యుడు ప్రతినిత్యము భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. అయితే దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే మనము ప్రాణము శరీరమును వదిలి బయటికి వచ్చి ఆ శరీరాన్ని చూసినప్పుడు అయితే ఏమి అనుకుంటుంది, ఈ శరీరముతో ఇప్పుడు నేను ఏమి తినలేను కదా, ఏమి చేయలేను కదా అని ఈ యొక్క 6 అడుగుల ఈ మట్టి గుంటలోనికి నేను వెళ్ళవలసిందే కదా అని ఆ ప్రాణము ఆ శరీరాన్ని చూసి చింతపడుతుంది అనేది మనము గమనించాలి. ఎప్పుడైతే ప్రాణము శరీరమును వదిలి బయటకు వచ్చి ఆ శరీరాన్ని ప్రాణము చూసినప్పుడు ఈ శరీరముతో ఇప్పుడు నేనేమి చేయలేను కదా, నేను సంపాదించుకున్న దానిని కనీసం నేను తినలేను కదా, 6 అడుగుల గుంటలోనికి మాత్రమే నేను ఇది వెళ్ళిపోతుంది, అయ్యో అని చింతించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎవరికి వస్తాయి అంటే నాది 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 అని భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళకు ఈ పరిస్థితులు వస్తాయి అని దేవుడు సూటిగా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి అంటే ఇక్కడ మొదటి వచనం మనం గమనిస్తే, భూమియు నాది, దాని సంపూర్ణత నాదే, లోకము నాది, దానిలోని నివాసులు కూడా నా వాళ్ళే అనేది ఇక్కడ సెలవిస్తున్నాడు. అయి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించండి. ఏంటి అంటే భూమి నాదే, దానిలో ఉన్న సమస్తము నాదే, లోకము నాదే, దానిలో ఉన్న నివాసులు కూడా నా వాళ్ళే అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది అంటే, ఇక్కడ చూసుకుంటే ఎట్లా మనము అంటే మనిషి అనుకుంటూ ఉంటాడు నాది 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 అనుకుంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు కూడా నీ సొత్తు కాదు అంటాడు. దేవుడు మాటలు పలుకుతున్న మాట, నీవు కూడా నీ సొత్తు కాదు. అదేంది, నేను నా సొత్తు కాదా? ఎట్లా ప్రభు అంటే నీలో పెట్టిన ఆత్మ, జీవాత్మ కూడా నాదే అని దేవుడు చెప్తాడు. ఏంటి అంటే నీలో ఉంచిన అంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృజించి నరుల్లోనికి జీవవాయువుని, తన నాసిక రంధ్రాలలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అయితే ఇక్కడ మనము యోబు గ్రంథము 33:4 కూడా ఉంటుంది, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని అక్కడ జీవము నాకు జీవం ఇచ్చెను, సర్వశక్తిని శ్వాసము నాకు జీవం ఇచ్చెను అని యోబు గ్రంథము 33:4 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నాము అంటే దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను అని యోబు గ్రంథంలో ఉంది కదా. అంటే ఇక్కడ అంటే నీ ఆత్మ కూడా నీది కాదు, నీలో ఉన్న ఆత్మ, జీవాత్మ నాది, కాబట్టి నువ్వు కూడా నీ సొత్తు కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రభువా, నువ్వు నాలో ఆత్మ పెట్టావు కదా, నీ ఆత్మ నువ్వు తీసేసుకో అని ఎవరైనా అన్నారు అంటే ఆత్మ లేకపోతే ఏమవుతుంది, ఈ శరీరము డెడ్ అవుతుంది, బ్రెయిన్ డెడ్ అవుతుంది, అది దేనికి పని చేయదు. సో కాబట్టి ఇక్కడ మనము నాది 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 అని ఇక్కడ మనము ఈ లోకంలో నేను సంపాదించుకున్నది నాది అంటే నేను నీకు ఇక్కడ నీ బ్రతుకు దినములు నేను ఇచ్చాను కాబట్టే నువ్వు సంపాదించుకున్నావు, నేను అనుమతించాను కాబట్టే అది నువ్వు కలిగింది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నువ్వు దీనిని కూడా నాది నాది అనుకోవటానికి లేదు, ఇది అని చెప్తూ ఇక్కడ దేవుడు చెలవిస్తున్న మాట ఏంటంటే ఇదే, భూమి నాది, భూమిలో ఉన్న సర్వస్వము నాదే,
లోకము నాదే, దాని నివాసులు నావారే అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక అడుగు మనం కిందకు వచ్చి చూసుకుంటే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ఇక్కడ ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, భూమిలో నీరు ఉందా, నీటిలో భూమి ఉందా? ఒక్కసారి మీరు ఆన్సర్ చేయగలరా? భూమిలో నీరు ఉందా, నీటిలో భూమి ఉందా? అయితే అని చూసుకుంటే ఒక్కసారి మీరు ఎవరైనా చెప్పగలిగితే ఓకే, లేదు అంటే మనము పరిశుద్ధ గ్రంథంలోనే మనం దీనికి ఆధారాలు చూద్దాం. అయితే భూమిలో నీరు ఉందా, నీటిలో భూమి ఉందా? ఇది నా క్వశ్చన్. అయితే చూద్దాం, చెప్పండి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. మనం ఇక్కడ చూసుకుంటాము 6వ వచనము, ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనములో దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అయితే ఇక్కడ చూసుకుంటే దేవుడు ఇక్కడ మొదట జలములు ఉన్నాయి. అయితే దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరచును గాకని పలికెను. అయితే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. అయితే ఇక్కడ కొంత జలము ఆకాశంలోనికి వెళ్ళింది, కొంత జలము ఇక్కడ ఉండిపోయింది, కింద ఉండిపోయింది. కొంత జలము ఆకాశంలోకి వెళ్ళిపోయింది, కొంత జలము కింద ఉండిపోయింది. ఆ కింద జలముతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు నాకు కొంత స్థలం ఇయ్యండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది 9వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆకాశం క్రింద నున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమాయను. కాబట్టి ఇక్కడ మనము ఏంటి అంటే, ఆకాశంలో కొంత నీరు ఉండిపోయింది, కింద కొంత నీరు ఉండిపోయింది. ఆ నీటికి దేవుడు సెలవిస్తున్నారంటే, మీరు ఒక రాశిగా పక్కన ఉండండి, కొంత స్థలం ఇవ్వండి అని అన్నప్పుడు స్థలము ఏర్పడింది. అంటే నీటి మీద ఇక్కడ భూమి ఉంది. దీనికి మనకి 24లో 2వ వచనంలో కూడా దీనికి మనము నిరూపించుకోవచ్చు. చాలు సిస్టర్. ఇక్కడ చూస్తే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను. దేనికి? భూమికి అని. ఇది ఎక్కడ వేశారు పునాది? సముద్రముల మీద ఆయన పునాది వేశారంట. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచారంట. అంటే భూమి ఎక్కడుంది? ప్రవాహ జలముల మీద ఉంది, సముద్రపు జలముల మీద భూమి ఉంది. అయితే భూమిలో సముద్రం లేదు, సముద్రముల మీద భూమి ఉంది అనేది మనము గమనించుకోవాలి. సో అయితే ఇక్కడ చూసుకుంటే అలాగే ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను అని ఉంది. అయితే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? దేవుడు ఇక్కడ ప్రశ్న చేస్తున్నారు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే ఎవరు ఇక్కడ ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎవరు ఎక్కుతారు అని, ఎవరు ఎక్కగలరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడు ఎవరు అని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మోషేను ఆయన ఏర్పరచుకున్నారు. సో దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. ఆ హోరేబు పర్వతం మీదకి నువ్వు మాత్రమే రావాలి, నేను నీతో మాట్లాడతాను, ఎవ్వరు కూడా దాని మీదకి రావడానికి వీల్లేదు, ఈవెన్ దానిని టచ్ చేయడానికి కూడా వీల్లేదు అని దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేను పర్వతం మీదకు పిలుచుకున్నాడు, మోషేను పరిశుద్ధపరచుకున్నాడు. మోషేను ఆయన పిలుచుకొని పరిశుద్ధపరచుకొని ఆయన ఏర్పాటులో ఉంచుకొని, నేను నీతో మాట్లాడాలి, నువ్వు రా, ఈ హోరేబు పర్వతం మీదకి రా అని పిలుచుకున్నాడు. సో కాబట్టి ఆయన మాత్రమే ఆయన పరిశుద్ధపరచబడిన వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వాడు మాత్రమే ఆయన పర్వతమునకు ఎక్కగలడు. ఎవరు? ఆయన పిలుపును అందుకొని ఆయన ఆ ప్రకారంగా జీవించిన వాడే, ఆయన పరిశుద్ధంగా యథార్థంగా జీవించిన వారే, ఆయనను వెంబడించిన వారే ఆయన స్థలములలో, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు. అంటే ఇంకొకటి మనం చూసుకుంటే, సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించుకుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో ఒకసారి చూద్దాం. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున
ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన చాలు దేవుడు సిస్టర్. అక్కడ మనకి కావాల్సింది చూసుకుంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారు క్రీస్తు రక్తములో కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఆయన పర్వతమునకు ఎక్కదగిన వారు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వారు అని ఇక్కడ మనము గమనించుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనము చూసుకుంటే, ఇక్కడ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడెవడు అని ఇక్కడ ఆయన దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే, కానీ మీరెలాగున్నారు? ఇటువంటి గుణ లక్షణాలు కలిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన పిలుపు అందుకుని ఈ లోకంలో పరిశుద్ధంగా యథార్థంగా జీవించిన వారే ఆయన పర్వతానికి ఎక్కగలరు, అయితే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలరు. కానీ మీరు ఎలా ఉన్నారు అని దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నారు. మీరు ఎలా ఉన్నారు? వ్యర్థమైన దాని యందు మీరు మనసు పెడుతున్నారు, కపటముగా ప్రమాణము చేస్తున్నారు. కాబట్టి మీరు నా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కగలరా? నా పరిశుద్ధ స్థలములో మీరు నిలబడగలరా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చూసుకుంటే, కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నారు, కపటముగా మీరు ప్రమాణము చేస్తున్నారు అని ఇక్కడ దేవుడు మీకు అక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు, సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అయినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను. ఎందుకు అంటే ఆయన ఈ మొత్తము నాదే, ఈ భూమి నాదే, ఈ లోకము నాదే, దీంట్లో నివసిస్తున్న నివాసులు కూడా నా వారే. కాబట్టి నువ్వు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నారు. అయితే ఎవరిని విడిచిపెట్టను అంటే ఇక్కడ మనం గమనించుకుంటే, ఆయన నన్ను ఆశ్రయించేవారు, నన్ను వెదకువారు ఎవరైతే ఉంటారో, అయితే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను వెతుకుతారో వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, సో ఎప్పుడైతే కపటముగా ప్రమాణం చేయాలి, ప్రమాణం చేయటం అంటే ఏంటి? మనము చేతులు చాపి ప్రమాణం చేస్తాము. కపటముగా ఎవరైతే ప్రమాణం చేస్తారో ఆ చేతులను నేనేం చేస్తానంటే 4వ వచనంలో 2వ భాగంలో నిర్దోషమైన చేతులుగా మారుస్తాను. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నన్ను వెతుకుతారో వాళ్ళకి నేనేం చేస్తానంటే, కపటముగా ఎవరైతే నన్ను ఆశ్రయించే వారి యొక్క కపట ప్రమాణాలను నిర్దోషమైన చేతులుగా నేను మార్చుకుంటాను. అలాగే వాళ్ళు వ్యర్థమైన దాన్ని ఎవరైతే మనసు పెడుతున్నారో వాళ్ళ వ్యర్థమైన మనసుని నేనేం చేస్తానంటే నిర్దోషమైన హృదయంగా నేను మార్చుకుంటాను. అప్పుడు నా పర్వతానికి ఎక్కగలిగిన శక్తిని, ఆ యొక్క మీ బలాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎప్పుడు అనుగ్రహిస్తారంట? ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునిని వెతుకుతారో ఆయన వాళ్ళకి మాత్రమే దేవుడు ఏం చేస్తానంటే, ఇక్కడ మనం చూసుకుంటే నిర్దోషమైన మన కపటముగా ప్రమాణం చేసే వారి చేతులను నిర్దోషంగా మారుస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే వ్యర్థమైన దాని యందు మీరు మనసు పెట్టినట్టయితే ఆ వ్యర్థమైన దాన్ని నేను కొట్టివేసి యథార్థమైన హృదయాన్ని నేను మీకు కలగజేస్తాను. అది మాత్రమే కాదు, అప్పుడు నువ్వు నా పరిశుద్ధ పర్వతమును ఎక్కగలిగిన శక్తిని, ఆ స్థలంలో నిలవగలిగిన సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. సో కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే, అయితే ఇన్ని చేస్తానంటున్నావు కదయ్యా, అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అసలు నువ్వు ఇంత చేస్తానంటున్నావు, దీనికి నీకు శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయా లేవా అని మనము అడిగితే, ఎవరు నువ్వు అని అడిగితే, ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తాము, సైన్యములకు అధిపతియగు యెహోవాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. ఎవరయ్యా నువ్వు? నా హృదయం అంటే నా కపటం ప్రమాణాలు తీసేస్తానంటున్నావు, పరిశుద్ధపరుస్తానంటున్నావు, నన్ను ఏర్పరచుకుంటున్నాను, నన్ను పిలుస్తానంటున్నావు. ఎవరు నువ్వు? ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను, మహిమగల రాజును నేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ అలాగే గమనించుకుంటూ ఉంటే, అయితే వాడు యెహోవా అంటే నువ్వు నాకేమి ఇస్తావు? ఓకే, బాగానే ఉంది, నువ్వు సైన్యములకు అధిపతివి, నువ్వు బాగానే ఉంది, అయితే నువ్వు నాకేం చేస్తావు అని మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేస్తాం మనం. అలా చేసినప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడంటే, వాడు నీకు ఆశీర్వాదం ఇస్తాను. 5వ వచనంలో మనం గమనిస్తాం, నేనేం చేస్తానంటే, నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా క్రీస్తు శరీరంలో రక్తంలో నువ్వు కడగబడితే నా పర్వతమునికి ఎక్కడమే కాదు, నా పరిశుద్ధ స్థలంలో నిలబడగలిగితే కాదు, సామర్థ్యమే కాదు, ఇంకా ఏమిస్తానంటే నీకు ఆశీర్వాదాలు ఇస్తాను. 5వ వచనంలో చూస్తాము, నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడిని,
రక్షణనిచ్చే దేవుడను, నీతిమత్వమునిచ్చే దేవుడను, నీతిని నీకు అనుగ్రహించే నీ దేవుడను అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడు అంటే నన్ను ఆశ్రయిస్తే, నన్ను వెతికితే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన దొరుకు కాలమందే ఆయనను వెతకాలి. నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను అంటున్నాడు. సో కాబట్టి మనము దేవునిని వెతికేవారిగా, ఆయనను ఆశ్రయించేవారిగా మనము ఉండాలి. అట్లా ఉంటేనే ఆయన ఏం చేస్తానంటే నా పరిశుద్ధ స్థలమునానికి మీరు నిలబడడానికి నేను మీకు శక్తి సామర్థ్యాలు నేను అనుగ్రహిస్తాను. అంత మాత్రమే కాదు, నా రక్షణ ఇచ్చే దేవుడను మీకు ఇక్కడ మనకి ఆశీర్వాదము నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. అయితే మీరు నన్ను వెతకండి అని చెప్తూ వస్తున్నారు. ఇంకో మాట మనం ఒకసారి కిందకు వస్తే, గుమ్మములారా 7వ వచనములో మనం గమనిస్తే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. ఇక్కడ గుమ్మములారా అంటే ఏంటి? అయితే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి. ఇక్కడ మహిమగల రాజు ప్రవేశించినట్లు, మహిమగల రాజు అంటే మనం ఏమని మాట్లాడుకున్నాము? సైన్యములకు అధిపతియగు యెహోవా అని అన్నాం. అంటే దేవుడు నివసించు స్థలము ఏంటి? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు నివసించగలిగిన స్థలము ఏంది అంటే మన ఇల్లే. అంటే మనమే దేవునికి ఇల్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో మనమే దేవుని ఇల్లు అని ఉంటుంది. అయితే దేవుడు మనలోనే నివసిస్తానంటున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ప్రవేశించాడంటే మహిమగల రాజు ప్రవేశించినట్లు, అంటే దేవుడు నివసించినట్లు, దేవుడు నివసించడానికి అనుకూలమైన సమయము, అనుకూలమైన స్థలము ఏది అంటే మనము హెబ్రీయులకు రాసిన మనకి 3:6లో ఉంటుంది, మనమే ఆయన ఇల్లు అని. అంటే నీ దేహమే దేవుని ఆలయము, దేవుని ఆత్మ అందులో నివసించుచున్నాడని నీ వెరుగువా అని 1 కొరింథీ మనకి 3:16లో ఉంటుంది. అంటే మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. అంటే మనమే దేవుని ఇల్లు, మనమే దేవునికి నివాస స్థలము. అయితే ఇక్కడ మనము గుమ్మము అంటే దేవుని నివాస స్థలము. దేవుని నివాస స్థలము అంటే ఏంటి అంటే హృదయము. గుమ్మము అంటే ఇక్కడ ఏంటి? హృదయము. మనుషుని యొక్క హృదయమే ఇక్కడ గుమ్మము. అయితే ఏం చేయాలి అంటే ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే ఎత్తాలి. ఎటువైపు ఎత్తాలి? దేవుని వైపు ఎత్తాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడంటే, అయ్యా నువ్వు నాది 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 అనుకుంటున్నావు కదా, నాది 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 అని నువ్వు అంటున్నావు కదా, కాదు, కానీ నీ హృదయాన్ని తెరుస్తావా? ఆ హృదయంలోనికి నేను ప్రవేశిస్తాను అని దేవుడు ఇప్పుడు అడుగుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తెరుస్తావా? నీ హృదయాన్ని తెరిచి దేవుని నువ్వు ఆహ్వానించుకుంటావా లేదా? అయితే దేవుడు నీ హృదయంలోనికి రావాలి అంటే నేను పరిశుద్ధుడును అని అంటున్నాడు. మరి ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడును అని దేవుడు అంటున్నాడు. ఆ పరిశుద్ధుడు ఎక్కడికి రాగలుగుతాడు? పరిశుద్ధమైన స్థలంలోనికే రాగలుగుతాడు. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వ్యర్థమైన దాని నీ మనసు వ్యర్థమైన దాని మీద ఉందా అంటే లోకానుసారంగా బ్రతుకుతున్నావా, కపటంగా ప్రమాణం చేస్తున్నావా, అయితే అక్కడికి నేను రాలేను అని దేవుడు చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నన్ను వేడుకుంటే ఆ మీకు చేతులను నేనేం చేస్తానంటే నిర్దోషమైన చేతులుగా మారుస్తాను. వ్యర్థమైన ఆలోచనలు నీ హృదయంలో ఉంటే వాటిని పరిశుద్ధమైన హృదయంగా నేను మార్చుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము దేవునిని ఆహ్వానించుకోవాలి. ఎట్లా అంటే గుమ్మములారా అంటే దేవుని హృదయము, అంటే మన హృదయము. అంటే మీ తలలు, ఆ హృదయాన్ని మనము ఎత్తి పట్టుకోవాలి, దేవుని వైపు ఎత్తి పట్టుకొని మనము దేవునిని ఆహ్వానించుకోవాలి. గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తికొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. అయితే దేవుడు ప్రవేశించినట్లు అంటే దేవుని నివాస స్థలము ఇక్కడ ఏంటి అంటే మన హృదయము. అదే మనం ఒకసారి చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఒకసారి చూద్దాం. దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది,
మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలు సిస్టర్. ఇక్కడ దేవుడి నివాస స్థలము ఏంటి అంటే మనము చూసుకున్నాము, మన హృదయమే, మనమే దేవుని ఆలయమై ఉన్నాము అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, ఈ మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా. పురాతనమైన తలుపులు అంటే పురాతనమైనది అంటే పాత రోత జీవితము. మనలో ఉన్న పాత రోత జీవితమును, ఆ పురాతనమైన తలుపులను మనము తీసివేసుకొని మనము ఏం చేయాలి అంటే మనము దేవుడు ప్రవేశించినట్లు మన హృదయాలను అంతరంగంలో పరిశోధించుకొని పవిత్రపరుచుకొని మనము దానిని దేవుని వైపు తిప్పుకోవాలి, మన హృదయాలను అని ఇక్కడ మనము చూస్తున్నాము. అలాగే మనము చూసుకుంటే అక్కడ 6వ అధ్యాయము 19వ వచనములో మనం చూసుకుంటే మీ దేహము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలు సిస్టర్. ఇక్కడ చూస్తే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని ఉంది. సో కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు కూడా నా సొత్తే. ఎందుకంటే మీలో ఉన్న జీవాత్మ నాదే అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు. నాది నాది నాది, ఈ లోకంలో సంపాదించుకున్నది నాది, నేను సంపాదించుకున్నాను, అది నేను సంపాదించుకున్నా, ఈ ఆస్తి నాది, ఈ డిగ్రీలు నావి, నా కష్టార్జితం అని నాది 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 అని నీవు అనుకుంటే నీ హృదయం ఎలా ఉంది అంటే ఇక్కడ వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నావు, అయితే కపటముగా నువ్వు ప్రమాణం చేస్తున్నావు. దేవుడు చెప్తున్నది ఏంటి అంటే మొదటి భూమి నాదే, దానిలోని సంపూర్ణత నాదే, ఈ లోకము నాదే, దానిలో నివాసులు కూడా నా వాళ్ళే, నేను సృష్టించుకున్న వాళ్ళే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరయ్యా నువ్వు, ఏంది అంటే ఇక్కడ బలశౌర్యం గల యెహోవాను. ఇక్కడ మనం 8వ వచనములు చూసుకుంటే అంటే నువ్వు ఎవరు అయ్యా అంటే బలశౌర్యములు గల యెహోవాను, యుద్ధశూరుడైన యెహోవాను. అలాగే 10వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకుంటే ఇక్కడ మహిమ గల రాజు ప్రవేశించినట్లు మనము గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకోండి. అంటే మనం ఏమి లేవనెత్తుకోవాలి? మన హృదయాలను దేవుని తట్టు తిప్పుకొని మనము పరిశుద్ధమైన హృదయముతో నిర్దోషమైన చేతులు దేవుని వైపు ఎత్తి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులతో మనము ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఏంటి అనేది ఇక్కడ మనము చూసుకుంటే దావీదు మన గొలియాతును ఓడించేటప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న సంభాషణ ఏంటి? నువ్వు మీరు ఇవన్నీ తీసుకుని వస్తున్నావు కదా, నేను ఎట్లా వస్తున్నానంటే సైన్యములకు అధిపతి యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను, ఆయన యుద్ధము చేస్తాడు, నిన్ను నాకు అప్పగిస్తాడు అని ఇక్కడ దావీదు గారు చెప్తూ ఉంటారు. సో కాబట్టి మనము ఏంటి అంటే యుద్ధము యెహోవాదే, కాబట్టి యుద్ధము చేసేది దేవుడే. కాబట్టి మనం చూసుకుంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని మనము చూసుకుంటాము. అలాగే మనము ఒకసారి గమనించుకుంటే ఇక్కడ సైన్యములకు అధిపతి మనకి మందసానికి ఏం పేరు ఉందండి? మందసానికి అసలు పేరుందా లేదా? మందసానికి పేరు ఉందా లేదా? మందసానికి ఏమైనా పేరుందా లేదా? ఒక్కసారి మనము క్వశ్చన్ చేసుకోవాలి. దానికి చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథము 6:2 వచనంలో ఒకసారి గమనిద్దాం. 2వ సమూయేలు 6:2. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై. చాలు సిస్టర్. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందస్సము. దేవుని మందసానికి పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ మందసములో ఏమి ఉంటాయి? చిగురించిన అహరోను కర్ర, అలాగే 2 రాతి పలకలు, అలాగే
మనకు అవి చూసుకుంటే అంటే చిగురించిన అహరోను కర్ర అంటే దేనికి సాదృశ్యంగా అంటే వెండిపోయిన అంటే మనకు జీవితాలను చిగురింప చేసే జీవితాలను అంటే మన జీవమును కలగజేసే దేవుడు అని మనము గమనించుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ మనకి సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నారు. సో కాబట్టి మనం చూసుకుంటే అలాగా మనం చూసుకుంటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకోండి. మనము లేవనెత్తుకోవాలి అంటే ఇక్కడ గుమ్మములు అంటే మన హృదయాలు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే మనకు శుద్ధమైన హృదయము, నిర్దోషమైన చేతులు కలిగిన మనము అటువంటి కలిగి మనము దేవునికి ఆరాధన చేయాలి. సో ఆయన పర్వతమును ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములు నిలవదగిన వాడెవడంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయుకయు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన చేత పిలువబడి పరిశుద్ధమైన జీవితమును జీవించేవాడు మాత్రమే ఆయన పర్వతమునకు ఎక్కగలడు, ఆ పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడు. సో కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే ఇటువంటి మనం కలిగి మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకొని మనము దేవునికి ఆరాధన చేయాలి. అలాగే చివరిగా మనం ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29 ఒకసారి చూద్దాం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువాడు ఏడువనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటన గతించుచున్నది. చాలు సిస్టర్, ఇక్కడ మనకి ప్రియమైన సహోదరుడా ఆలకించండి. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. కాబట్టి దేవుడు మనకి ఈరోజు మాట్లాడిన మాట ఏంటి అంటే భూమి నాది, భూమిలో ఉన్నదంతా నాది, లోకము నాది, దానిలో ఉన్న నివాసులు నా వారే, నేను సృష్టించుకున్న వారే. కాబట్టి నాది నాది నాది, నా ఆస్తి నాది నాది అని మీరు అనుకుంటున్నావా? అయితే నీలో ఎటువంటి హృదయం ఉంది? ఎటువంటి హృదయం ఉంది? వ్యర్థమైన హృదయం ఉంది. నువ్వు కపటముగా ప్రమాణం చేస్తున్నావు. నువ్వు దేవునిని ఆశ్రయిస్తే, నువ్వు దేవునిని వెతికితే దేవుడు ఏం చేస్తాడంటే కపటముగా ప్రమాణం చేసి ఆ చేతులను నిర్దోషమైన చేతులుగా మారుస్తాడు. వ్యర్థమైన వాటి యందు మనసు పెడుతున్న నీ హృదయాన్ని శుద్ధమైన హృదయంగా మారుస్తాడు. ఇప్పుడు గుమ్మములారా మీ తల పైకెత్తుకొనుడి, అప్పుడు మహిమగల రాజు ప్రవేశించినట్లు ఆ దేవుడు ప్రవేశించలాగున మనము ఏం చేయాలి అంటే ఆ పరిశుద్ధాత్ముని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. మన తలుపులను తెలిసి పరిశుద్ధాత్ముని మనము ఆహ్వానించుకుంటే అప్పుడు పరిశుద్ధమైన మన హృదయంలోనికి ఆయన నివాసం చేస్తారు. అప్పుడు ఆ పరిశుద్ధమైన నిర్దోషమైన చేతులు, ఆ యథార్థమైన మన పరిశుద్ధమైన హృదయం అనే గుమ్మము దేవుని వైపు ఎత్తుకొని మనం ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు, దానిని దేవుడు ఇష్టపడతానంటున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధమైన ఆరాధన చేద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.